అందరికీ మేలు చేయాలని కోరుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలంలో ప్రస్తుతం సెక్షన్ 144, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నాయని భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు తెలిపారు. ఇటీవల జరిగిన అవాంఛనీయ ఘటనల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ ఆంక్షలు విధించినట్లు చెప్పారు. ఈ మేరకు బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు, నిరసనలు నిషేధించబడినట్లు స్పష్టం చేశారు. 5 లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడ రాదని, బయట ప్రాంతాల వ్యక్తుల ప్రవేశంపై కూడా నియంత్రణ విధించినట్లు తెలిపారు. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ఆకివీడు మండలంలో ఒక గుడి దగ్గర ఒక చిన్న సమస్య ఉత్పన్నం కావడం, సో దాని గురించి మేము ఏం చేసామంటే ఫర్దర్గా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా చూసుకునే క్రమంలో 144 సెక్షన్ మొత్తం మండలానికి విధించడం జరిగింది. అట్ ది సేమ్ టైం 145 సెక్షన్ ప్రకారంగా ఏదైతే సమస్యాత్మకంగా తయారైందో ఆ ప్రదేశాన్ని మనం బార్బిక్ వైర్ తోటి మొత్తం చుట్టూరా బ్యారికేడింగ్ వేసి అక్కడికి ఎవరు వెళ్లకుండా ఊర్లో మనం పికెట్స్ వేయడం జరిగింది. సో దీని గురించి ఇప్పటి వరకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, కొన్ని రాజకీయ పరంగా కొన్ని పార్టీలు కావచ్చు, లేకపోతే కొన్ని హిందుత్వ సంఘాలు కావచ్చు, లేకపోతే క్రైస్తవ సంఘాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా మేము ర్యాలీగా వస్తామని కొంతమంది, పాదయాత్ర చేస్తామని కొంతమంది, బైక్ ర్యాలీ చేస్తామని కొంతమంది, ఇలాగ రకరకాలుగా అందరూ ఆకివీడికి వచ్చే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళందరినీ మనం అడ్డుకున్నాం. ఎవరిని అక్కడ రానివ్వలేదు. ఎందుకనంటే సమస్య అంటూ ఒకటి ఉత్పన్నమైన తర్వాత దాన్ని మనం సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలా అనే దృష్టిలో ఫర్దర్గా అది మళ్ళీ ఇంకేది అనవసరంగా డిస్ప్యూట్ ఎక్కువ కాకూడదు అనే ఉద్దేశంతో బోత్ రెవెన్యూ అండ్ పోలీస్ ఆఫీసర్స్ అందరు కలిసి కూర్చొని ఇప్పుడు దాకా ఎవరిని అక్కడికి మనం అనుమతించలేదు. సో అదే క్రమంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే రేపు 5వ తారీఖున చలో ఆకివీడు అన్నటువంటి ఒక పిలుపునిచ్చి చాలా సంస్థలు, క్రైస్తవ సంఘాలు కావచ్చు, హిందూ సంఘాలు కావచ్చు, వీళ్ళంతా కూడా అందరూ తరలి రండి, మధ్యాహ్నం అక్కడికి